అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనాన్ని అందరం ఒకసారి చూద్దాము. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. ఆమేన్. ఈ కీర్తన వచ్చేసి దావీదు గారు రాసిన కీర్తన. దీంట్లో ఏముంది? యెహోవా తండ్రి నాతో వ్యాజ్యమాడు వారితో నువ్వు వ్యాజ్యమాడము, నాతో పోరాడు వారితో నువ్వు పోరాడము. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో ఎదుటి మనుషులతో మనం పోరాడలేము. కొన్ని పరిస్థితులు అన్నీ వచ్చినప్పుడు కూడా అందరూ మనం వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. మనం నిజాయితీగా ఉన్నప్పటికి కూడా మనల్ని దూషణ చేయడానికి చాలామంది చూస్తూ ఉంటారు. వీళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, అలాంటి వాళ్ళతో మనం పోరాడలేము. అలాంటి వారు మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఒకటే, వాళ్ళు మనం ఏమనకుండా దేవుడికి ప్రార్థన ఒకటే చేయాలి. దేవా ఇదిగో నాతో పోరాడు వారితో నువ్వు పోరాడము అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు యుద్ధము యెహోవాదే. మనము ఎవరినైతే గెలవలేమో కానీ మన దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఖచ్చితంగా మన దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడతారు. ఎవరైతే మనం గెలవలేకపోతున్నామో ఆ సమస్యలన్నీ నీ ముందే కుప్పకూలుతాయి. ఎప్పుడు మనం దేవుని కలిగి దేవుని మీద ఆధారపడినప్పుడు. మన జీవితంలో గెలవలేని సమస్యలు ఉన్నాయా? గెలవలేని వ్యక్తులు ఉన్నారా? గెలవలేకపోతున్నావా? వాళ్ళతో మాట్లాడలేకపోతున్నావా? వాళ్ళ ఎదుట నువ్వు నిలవలేకపోతున్నావా? ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసినప్పుడు వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపించడానికి సిద్ధమైన వాడిని మనం కలిగి ఉన్నాము. కాబట్టి చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.